హాయ్ అండి. నేను ఒక వీడియో పెట్టాను. రేవంత్ అలాంటి పోలీసులు కొంచెం తప్పు చేశారని అయితే వీడియో పెట్టాను. పెట్టిన దాని గురించి అయితే కొంతమంది కామెంట్ చేశారు. లేదు మీరు రాంగ్ చెప్తున్నారు. అల్లు అర్జునే తప్పు చేశాడని మాట్లాడుతున్నారు. ఇక్కడ నా వర్షన్ ఏంటంటే అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదనేది పక్కన పెట్టేస్తే, ఎందుకంటే నేను డే 1 మాట్లాడాను. ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో, ఆ మహిళ చనిపోయిందో ఆ రోజే నేను మాట్లాడాను. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్‌లకి పోయినప్పుడు అసలు పోకూడదు. ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద సభలు పెడుతున్నప్పుడు మనం వాడిచ్చే 200, రూ. 100 కోసం పోయి మన ప్రాణాలని చెలగాటం ఆడకూడదు కదా! అది కూడా అలానే జరిగిందని ఒక మాట అయితే నేను మాట్లాడాను. సరే ఆ రోజు జరిగిన ఎపిసోడ్ అయిపోయింది. అక్కడ అది కూడా మాట్లాడాము ఏమని, అల్లు అర్జున్ అక్కడికి ఎళ్లి ఉండాల్సింది కాదు. పెద్ద సెలబ్రిటీ కాబట్టి దాదాపు 3, 4 సంవత్సరాల సినిమా వస్తుంది కాబట్టి అదే అభిమానులు ఎగబడతారు. ప్రాబ్లమ్ అవుద్ది. ఆయనే కొంచెం రాకుండా ఉంటే బాగుండని అది కూడా మాట్లాడుకున్నాం. లేదా పోలీసులు సెక్యూరిటీ కల్పించాలని అది కూడా మాట్లాడుకున్నాం. నా వర్షన్ ఏంటంటే, ఈళ్ళు పర్మిషన్ అడిగారు. సంధ్య థియేటర్ వాళ్ళు కావచ్చు, లేకుంటే అల్లు అర్జున్‌కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పర్మిషన్ అడిగారు. వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత పర్మిషన్ వచ్చిందంటున్నారు. వచ్చిన తర్వాత ఎళ్ళాడు. ఎళ్ళినప్పుడు సెక్యూరిటీ కల్పించాలి గదా! నేనంటున్నా. నా ఒపీనియన్ అది. సెక్యూరిటీ కల్పించాలి గదా! అంటా నేను. ఇప్పుడు రేపొద్దునండి మీకు సీన్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. ఎందుకంటే రేపొద్దున ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు 'గేమ్ చేంజర్' ఉంది. రేపొద్దున హైదరాబాద్‌లో ఎక్కడైనా పెద్ద పార్క్‌లో ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలంటారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిద్దని ముందే భయపడి వాళ్ళు ఈవెంట్ చేయడమే మానేసుకుంటారు. ఈవెంట్ చేయకపోతే ఏమవుద్ది, ప్రజల్లో కనబడదు. కనబడకపోతే ఏమవుద్ది, సినిమాని ప్రమోషన్ సరిగ్గా చేయకపోతే ఆటోమేటిక్‌గా ఆహ్, కష్టమైపోద్ది. సినిమా హిట్ అవ్వడం కష్టమైపోద్ది. అందుకని ప్రమోషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడతారండి. రేపొద్దున ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రవీందర్ రెడ్డి పోలీస్ చేసిన తీరును చూస్తే, రేపొద్దున తెలంగాణలో ఎక్కడైనా ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా, ఏది చేయాలన్నా, లేకుంటే ఇప్పుడు హీరోయిన్‌లున్నారు. చాలామంది చాలా షాపింగ్ మాల్‌లకెళ్ళి ఓపెనింగ్ చేస్తా ఉంటారు. అక్కడ కూడా హీరోయిన్ వచ్చిందని ఒక్కసారిగా 100 మంది చాలు. 100 మంది గట్టిగా తోసుకొని తోపులాట జరిగినా కూడా ఎవడో ఒకడు ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు భయపడాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశారనేది నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ తరపున ఉంటుందనేది నా ఒపీనియన్ అక్కడ. అక్కడ అల్లు అర్జున్ తప్పు చేశాడా? అక్కడున్నాడా? లేడా? ఆహ్, ఎళ్ళడం తప్పు కాదా? అయన్నీ నేను మాట్లాడట్లేదు. ఒక సెలబ్రిటీ ఆడికొచ్చాడంటే ఆయనకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్‌ది కాదని నా ఉద్దేశ్యం. అలానే పోలీసులు దాన్ని మళ్ళీ రచ్చ చేసి ఆల్రెడీ కోర్ట్‌లో కేసు నడుస్తున్న దాన్ని మళ్ళీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని రచ్చ చేయడం ఇంకా కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాడు? తన క్యారెక్టర్‌ని అవమానించినప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే అక్కడ మీడియాతో మాట్లాడినప్పుడు నాకు తెలిసి ఢిల్లీలో అనుకుంటా. ఢిల్లీలో ఎక్కడో ప్రెస్ మీట్‌లో మాట్లాడినప్పుడు తన క్యారెక్టర్‌ను అల్లు అర్జునే తప్పు చేశాడని గట్టిగా రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత అల్లు అర్జున్ బయటకొచ్చి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి, నా తప్పేం లేదు. నాకు పోలీసులు ఎలాంటి సమాచారం లేదని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. దాని వరకు అయిపోయింది. సరే ముగిసిపోయింది. అంత ప్రశాంతంగా ఉందనుకున్నాం. ఇద్దరు మర్చిపోయారు. అల్లు అర్జున్ కూడా సైలెంట్‌గా ఉన్నాడు. అంతా అయిపోయింది. అతనికేదో కొంత అమౌంట్ ఇస్తా అన్నారు. అయిపోయింది. జరిగిపోయింది. మళ్ళీ రచ్చ ఎప్పుడు మొదలైందండి చెప్పండి? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు. ఆ తర్వాత పోలీసులొచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. అప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ బయటకొచ్చాడు. అల్లు అర్జున్ బయటకొచ్చి ఏమన్నాడు? లేదండి ఈళ్ళందరూ నన్ను తప్పుడుగా చిత్రీకరిస్తున్నారు. నాకు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు నా సినిమా 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంటే నేను ఎళ్లి చూడకూడదా? నాకు హక్కు లేదనైతే ఆయన అడిగాడు. నేనైతే ఆ ఒక్క పాయింట్ అడుగుతున్నా అంతే. నేను ఇంకేం అడగట్లేదు. ఆయన ఒక పౌరుడుగా ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఎళ్లి థియేటర్‌లో చూసుకోవడానికి ఈ గవర్నమెంటు సెక్యూరిటీ కల్పించాలి గదా! సెక్యూరిటీ కల్పించినప్పటికీ అక్కడ ఒక ప్రాణం పోయింది. సెక్యూరిటీ కల్పించినప్పటికి ఒక ప్రాణం పోయింది. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? అల్లు అర్జున్‌కి ఆపాదిద్దామా? ఎట్లా ఆపాదిస్తారు మీరు చెప్పండి నాకర్థం కాదు. సరే మిగతా విషయాలు కూడా నేను మాట్లాడతానండి. మిగతా విషయాలు కూడా మాట్లాడితే ఏంటి? లోపలికెళ్ళాడు. సినిమా అయిపోయేదాకా నేను ఉంటానన్నాడు. ఈ ఫైట్ సీను, ఈ పాట తర్వాత ఎళ్తానని పోలీసులతో ఏదో వాగ్వాదం జరిగిందంట. అది ఎంతవరకు కరెక్ట్ అని మనకు తెలీదు. మనకు తెలీదు. పోలీసులు అతను ఏసీపీ చెప్పేదాకా మనకు తెలీదు. అతను లోపలికెళ్ళి రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎళ్ళాడంట బయటికి. ఆల్‌మోస్ట్ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అంతా అయిపోయిన తర్వాత జాతర సీన్ కూడా ఏదో వీడియో బయటకొచ్చింది. నేను కూడా చూసాను. జాతర సీన్ తర్వాత అతను ఎళ్ళిపోయాడనుకుంటాను అల్లు అర్జున్ అక్కడి నుంచి. అతను అంతసేపు ఉండడం కూడా తప్పే. ఎందుకంటే బయట మరి నిజంగా ప్రాణం పోయిందని చెప్పారా ఈళ్ళు? లేదా నాకు తెలిసి ప్రాణం పోయిందని నాకు తెలిసి అల్లు అర్జున్‌కి వీళ్ళు చెప్పలేదండి. నాకైతే 100% తెలుస్తుంది. ప్రాణం పోయిందంటే అల్లు అర్జున్ వెంటనే లేసి ఎళ్ళిపోయుండేవాడు. కాపోతే బయట చిన్న చిన్న దెబ్బలు తగిలినాయండి. ఒక లేడీని, ఒక అబ్బాయిని హాస్పిటల్‌లో జాయిన్ చేశారన్న వరకు చెప్పుంటారని నాకు అర్థమవుతుంది. ప్రాణం పోయిందని చెప్పుంటే అల్లు అర్జున్ ఖచ్చితంగా బయటకి వచ్చిండేవాడు ఇమ్మీడియేట్‌గా.
ఆహ్, కానీ వీళ్ళు చెప్పిందేంటంటే క్రౌడ్ ఎక్కువవుతున్నారండి. ఆల్రెడీ ఇద్దరికి దెబ్బలు తగిలింది. హాస్పిటల్‌లో జాయిన్ చేశారని ఆ మాట చెప్పారు గానీ, సరే హాస్పిటల్‌లో జాయిన్ చేశారంటే చిన్న చిన్న దెబ్బ తగులుంటాయి. అది కట్లు కట్టి వదిలేస్తారన్న థాట్‌లో అల్లు అర్జున్ ఉన్నాడేమోనని నా భావన. నేననుకుంటున్నా. ఒక వ్యక్తి చనిపోయారంటే ఇమ్మీడియేట్‌గా అల్లు అర్జున్ బయటకొచ్చాడేమో అంత మూర్ఖుడు, కర్కశుడైతే కాదని నేను భావిస్తున్నా. మీరు గూడా అదే భావిస్తారేమో మీరైతే కామెంట్ సెక్షన్‌లో పెట్టొచ్చు. అల్లు అర్జున్ అలాంటోడు, అలాంటి మెంటాలిటీ అనుకుంటే మీరు చెప్పొచ్చు నాకైతే. నేను ఈ వర్షన్ చెప్పాలనుకున్నా తప్ప ఆహ్, ఇక్కడ అల్లు అర్జునే తప్పు చేయలేదు. అల్లు అర్జున్ తరపున గూడా కొన్ని తప్పులున్నాయి. కానీ మెయిన్ ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఎందుకు అంత అత్యుత్సాహం చూపిచ్చింది? ఇంకొక పాయింట్ ఏంటి? రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లనే ఇలా జరిగింది. అక్కడ అల్లు అర్జున్ యాటిట్యూడ్ చూపిచ్చాడు. ఆల్రెడీ యాటిట్యూడ్ చూపిస్తున్నానని చెప్పా నేను. అల్లు అర్జున్ ఎప్పటినుంచో యాటిట్యూడ్‌గానే ఉన్నాడు. 'పుష్ప' హిట్ అయిన కాడ్నుంచి యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేస్తున్నాడు. అదే యాటిట్యూడ్ ఆ రోజు కూడా కనిపిచ్చింది. ఆయన సారీ అండి పేరు మర్చిపోయానని చెప్పి ఆడే స్టేజ్ మీద చెప్పుంటే అయిపోయేది. సరే ఏదేమైనప్పటికీ నేనైతే అల్లు అర్జున్‌దే 100% తప్పంటే నేనైతే అసలు ఒప్పుకోనండి. 100% రేవంత్ రెడ్డి అత్యుత్సాహం చూపిచ్చాడు. అలానే పోలీసులు గూడా అక్కడ వాళ్ళు సెక్యూరిటీ కల్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి రేపొద్దున కోర్ట్‌లో సంజాయిషి చెప్పుకోవాలి ఈళ్ళు. ఎందుకంటే మీరు ఒక పెద్ద హీరో వస్తున్నప్పుడు సెక్యూరిటీని సరిగ్గా మెయింటైన్ చేయడం చేత కాదని అతనేదో సస్పెన్స్‌లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడనుకుంటాను. ఆహ్, అక్కడ సెక్యూరిటీ సరిగ్గా చూసుకోవడం వల్ల. మరప్పుడు అతనొచ్చి మాట్లాడతాడు. సస్పెన్స్‌లో ఉన్న వ్యక్తి వచ్చేసి మాట్లాడుతున్నాడు మళ్ళీ. ఇయన్నీ తప్పులు ఒకదాని తర్వాత ఒకటా ఈళ్ళు ఎందుకంటే వీళ్ళకన్నీ చట్టాలు తెలుసు. అల్లు అర్జున్ అంటే ఓకే. ఒక సెలబ్రిటీ వీటన్ని గురించి పెద్దగా ఐడియా లేదు. పెద్దగా చదువుకోలేదు. తెలియదని అనుకుందాం. ఒక మాట అనుకుందాం. అనుకుందాం. మరి ఈళ్ళందరికీ రేవంత్ రెడ్డికి అలానే పోలీసులందరికీ చట్టాలు తెలుసు గదా! తెలిసినప్పుడు చట్టం తన 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 పని తాను చేసుకుంటూ పోతదని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా! చెప్పిన తర్వాత గూడా మళ్ళీ ఈ రచ్చ అయితే మొదలెట్టారు వీళ్ళు. అదైతే నాకసలు నచ్చలేదు. అంతటితో ముగిసిపోయుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు అందరూ భయపడతారు. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడు ఒక మీటింగ్ పెట్టాలన్నా రేపొద్దున ఇదే రిఫరెన్స్ అవుద్ది కేసు. అల్లు అర్జున్ కేసే కోర్ట్‌లో రిఫరెన్స్ అయిపోద్ది. రేపొద్దున ఏదైనా పొరపాటున ఏదైనా చిన్న మీటింగ్ పెట్టినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఎన్ని సార్లండి పోలీసులు ఎగనెస్ట్‌గా ఎళ్లి ధర్నాలు చేసింది. పోలీసులని కాదని. అప్పుడు చట్టాన్ని తిరస్కరించినట్టే గదా! ఎన్ని సార్లు అరెస్ట్ చేశారు మరి మన రేవంత్ రెడ్డిని? కాబట్టి ఇంగ ప్రతి ఒక్కళ్ళు భయపడాల్సుంటుంది. సెలబ్రిటీస్ గూడా ఏదన్నా ఫంక్షన్‌లు జేయాలన్నా, లేకుంటే ఏదన్నా ఓపెనింగ్స్ ఎళ్ళాలన్నా, ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లు జేయాలన్నా ప్రతి ఒక్కళ్ళైతే భయంగా అయితే అక్కడికెళ్ళి ఆహ్, ప్రెస్ మీట్‌లయితే చేయాల్సుంటుంది. అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాల్సుంటుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఒక భయానక పరిస్థితినైతే కలిగించారనైతే నాకనిపిస్తుంది రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీని గట్టిగా. అంతే. ఆ రోజు మాట్లాడిన దానితోటి క్లోజ్ చేసుంటే బాగుండనిపించింది. కానీ మళ్ళీ దాన్ని రచ్చ చేసింది ఖచ్చితంగా 100% పోలీసులు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడేమంటారంటే అల్లు అర్జున్ తన తప్పు ఒప్పుకోవట్లేదంట. తప్పెందుకు ఒప్పుకుంటాడండి? అతను A11గా ఉన్నాడు. ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది. తోపులాట జరిగింది పక్కనే. అతను ఎలా తీసుకుంటాడో ఆ సెక్యూరిటీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు. సరే క్రౌడ్ ఎక్కువవుతున్నప్పుడు బయట రోడ్డు మీద ఉన్నప్పుడు బయటకి పంపియాల్సింది. మరి లోపల థియేటర్ లోపలికి ఎందుకు అనుమతించారో తెలియదు. పోలీసులే దారి చూపించారని చెబుతున్నారు ఓ పక్కన. మరి ఇన్ని తప్పులు వాళ్ళ దగ్గర పెట్టుకొని, అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. నేను చెప్పాలనుకుంది ఇదే. నేను చెప్పాలనుకుంది. ఇంక సరే మిగతా వాళ్ళేందంటే అల్లు అర్జున్ తప్పు లేదంటే, అల్లు అర్జున్ తప్పు చేశాడు. ఏంటి? అతనికి అంత ఫేమస్ ఉన్నప్పుడు అక్కడికెళ్ళాల్సింది కాదు. ఫస్ట్ పాయింటు. రెండో పాయింటు ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ ఎప్పుడెళ్తాడు సినిమాకి? సినిమా స్టార్ట్ అయిన ఒక పావు గంటకో, 20 నిమిషాల తర్వాత ఎళ్ళాలి. ఎందుకంటే ఆయన 100 సార్లు చూసుకుంటాడు సినిమా ఆల్రెడీ. ఎర్లీగా షో పడకముందు ఎళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అతను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ సెలబ్రిటీ అయినా సరే షో స్టార్ట్ అయిన ఒక 10, 15 నిమిషాల తర్వాత అప్పుడు లోపలికి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళ కోసం కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఎళ్లి సైలెంట్‌గా మాస్కులు పెట్టుకొని ఎళ్లి కూర్చుంటారు. అది చేయాలి. అది అల్లు అర్జున్ చేయలేదు. ఇంకోటి పోలీసులు స్టార్టింగ్ పర్మిషన్ ఇవ్వనప్పుడు ఈయన తగ్గి ఇంట్లో కూర్చోవాల్సింది. ఇతను కొంచెం ఆవేశంగా ఎళ్ళిపోయాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడము. ఆ మర్చిపోయిన పేరుని అప్పుడే సారీ చెప్పుకుంటే అయిపోయిండేది. కానీ అక్కడ యాటిట్యూడ్ చూపించాడు. అలానే దుర్గేషు దుర్గేష్ అనే పేరొచ్చింది గానీ, ఇంటి పేరు గుర్తు రాలేదు. మళ్ళీ ఆడ గూడా యాటిట్యూడ్ చూపించాడు. లేదు ఇంటి పేరుతో పిలుద్దామని అని జెప్పాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పేరేం పిలిచారు? కొణిదెల పవన్ కళ్యాణ్ చెప్పలేదు. అలానని రేవంత్ రెడ్డి గారి ఇంటి పేరేమి చెప్పలేదు. మరి కందులు దుర్గేష్ పేరు ఇంటి పేరే ఎందుకు చెప్పాలనిపించింది దానికి? కాబట్టి అదంతా యాటిట్యూడు. అదంతా ప్రజలకి నచ్చదు. ఎవరైతే ఎగనెస్ట్ ఉన్నారో ఇప్పుడు నాలాంటోడున్నాడు. నేను రామ్ చరణ్ ఫ్యాన్‌ని. అలాంటివి చూసినప్పుడు దొరికాడురా ఛాన్స్ అనుకుంటాం. అలా అందరూ ఛాన్స్ తీసుకొని అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం తప్ప ఏముండదండి. సరే చూద్దాం. సరే తప్పొప్పులు మనం చూద్దాం న్యాయస్థానం ఏం నిర్ణయిస్తుందో. ప్రస్తుతానికైతే నా వర్షన్ అయితే ఇది. మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనిపించింది.
ఎందుకంటే ఈ యాంగిల్‌లో ఈళ్ళు కొన్ని తప్పులు చేశారని నా భావన. ఎందుకంటే ఈళ్ళు చట్టం, న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళు వీళ్ళే. సీఎం గావచ్చు, లేకుంటే పోలీసులు గావచ్చు. వీళ్ళే కొంచెం అత్యుత్సాహం చూపి కొంచెం క్రాస్ దాటుతున్నారు అనిపిచ్చింది. అల్లు అర్జున్ అంటే ఓకే. ఆయన దాటాడంటే అతన్ని అరెస్ట్ చేయని చేయొచ్చు. మీరు దాటకూడదు గదా! మీరు చట్టాన్ని, న్యాయాన్ని కాపాడేవాళ్ళు మీరు బార్డర్ దాటకూడదు. అది నా బాధ అంతే. ఇక్కడ ఏం లేదండి. ఈ వీడియో నచ్చితే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.